నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్, ఎస్పీల సూచన. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, జలకలను సంతరించుకున్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు. శ్రీ గండిరామన్న దత్తసాయి ఆలయ కమిటీ చైర్మన్ గా కొట్టశేఖర్ పదవీ ప్రమాణ స్వీకారం. హాజరైన శ్రీహర్రావు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏమైనా ఇబ్బందులు కలిగితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ సంప్రదించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ 9100577132 అనే ఫోన్ నంబర్లో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఈ ఫోన్ నంబర్ కాల్ చేయాలని సూచించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానక్ శర్మిల సూచించారు. గురువారం భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టును సందర్శించి ప్రస్తుత పరిస్థితులను పరీక్షించారు. ప్రాజెక్టు నీటి పట్టం, ప్రవాహ పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల పరిస్థితి, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపోతున్నాయని, వాటి వద్ద సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్లి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దన్నారు. మత్స్యకారులు చేపలు వేటకు ప్రయత్నించవద్దని కోరారు. పరిస్థితిని పరిశీలించడానికి బ్లూ కోట్ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలని పోలీసులు ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి కూడా చాలా హెవీ రెయిన్ ఉండడం వల్ల హెవీ ఇన్ఫ్లో ఉంది. ఈరోజు 6 గేట్స్ ఓపెన్ చేశారు. ఈ గేట్స్ ఈవినింగ్ వరకు కూడా కొన్ని ఓపెన్ అవుతాయని చెప్తూ ఉన్నారు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్నెసరిగా బయటికి రావద్దు. అలాగే ఫిషర్మెన్ కూడా ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము ఇక్కడ వాటర్స్లో చూసినాక ఏ రకమైన సహాయ చర్యలు చేపట్టాలి, లేదా ఏ రకంగా మనము ప్రజలను అప్రమత్తం చేయాలి అనేసి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకలను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో అటు సారంగపూర్ స్వర్ణ ప్రాజెక్ట్, ఇటు కడెం ప్రాజెక్ట్, మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. ప్రాజెక్టులు ఎక్కువ భాగాల నుండి ఎన్నో లక్షల క్యూసెక్కులు ఉంటున్నట్టు అధికారులు తెలిపారు. స్వర్ణ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 1123 అడుగులు కాగా ప్రస్తుతం 1170 అడుగుల వరకు నీటి మట్టం పెరిగినట్టు సమాచారం. అలాగే కడెం ప్రాజెక్టులో 5 ప్రాజెక్టు గేట్లు తెరిచి 38,000 క్యూసెక్కుల నీటి వదులుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఈ వర్షాల వల్ల జిల్లా కేంద్ర పాలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయి వరద కాలువను తలపిస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పలు చోట్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అవసరం లేకుండా వరద ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ పట్నం శ్రీ గండిరామన్న దత్తసాయి ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా కొట్టె శేఖర్ గురువారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ నియోజక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచర్ శ్రీహర్రావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహర్రావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేయాలన్నారు. నూతన ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తూ భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు. గ్రామం నిర్మల్ అను నేను శ్రీ గండిరామన్న దత్తసాయి దేవాలయం నిర్మల్ గ్రామం నిర్మల్ మండలం నిర్మల్ జిల్లా యొక్క వంశ పారంపర్యంగాని ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు ధర్మకర్తగా పదవి స్వీకరించుతూ దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినదేమనగా పై దేవాలయం యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు మా పదవి బాధ్యతలను విధులను మా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించదు. ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మమత సంస్థల దేవాలయ చట్టం 30/1987 మరియు 33/2007 కింద జారీ చేయు నియమములను ఉత్తర్వులను శ్రీ విపేరం శ్రీ కందిపేట గ్రామం నిర్మల్ అను నేను శ్రీ గండిరామన్న దత్తసాయి దేవాలయం నిర్మల్ గ్రామం నిర్మల్ మండలం నిర్మల్ జిల్లా యొక్క ధర్మకర్తగా నా విధులను నిర్వర్తింపవలసి వచ్చినప్పుడు తప్ప నాకు మా రాజేశ్వర సార్ ఖానాపూర్ పనిచేసినప్పుడు మేము వద్ద చదువుకున్నాం. మా గురువు గారి కుమారుడు. అలాగే సోదరులు చెప్పినట్టు ఈ టెంపుల్ అభివృద్ధిలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక సంవత్సరాలుగా ఈ గుడికి ఎంతో సేవ చేసిన విషయం నేను ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరు చెప్పిన మాట. నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ప్రసూతి ఆసుపత్రి రోగులకు వారి సహాయకులకు అన్నదానం చేశారు. లయన్స్ క్లబ్ మాజీ డైరెక్టర్ బాబురావు జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యం నిర్మల్ క్లబ్ అధ్యక్షుడు వెంకటరమారెడ్డి, కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ గుప్తా, గంగారెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, గణపతి, లక్ష్మణ్ గౌడ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో సర్ ప్రక్రియ 100% పూర్తి కావడం శుభపరిణామని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరేపల్లి మోహన్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ నుందాన్ తెలిపారు. గురువారం పడ్డోని మారుతినోడ్డులో నియోజకవర్గ కూచాడు శ్రీహారావు, పీసీసీ ప్రధాన ఎంపీ రాజేశ్వర్తో కలిసి సర్ ప్రక్రియ జరిగిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. 100% ప్రక్రియ పూర్తి కావడం సహకరించిన పార్టీ బీఎల్ఓలు అభినందించారు. ఏమైనా తప్పులు జరిగితే ఆగస్టు 12-13 తేదీలో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఉంటుందని దానిలో సరి చేసుకోవాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ సోమ్ భీమిరెడ్డి, అబ్దుల్ ఆది, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ బీఎల్ఓలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ప్రభుత్వ కొంతమంది పత్రికా విలేకరుల సోదరులు ఉన్నారు. మేము ఉదయం 10:30కు బాసర్ చేరుకున్నాం. బాసర్లో అక్కడ మండలాన్ని రివ్యూ చేసినాం. ఇట్లనే దాని తర్వాత ముదోలు వచ్చినాం. అక్కడ 4 మండలాలు, ఇక్కడ 3 మండలాలు, మున్సిపాలిటీ. దాని తర్వాత మరి దాదాపు చివరి దశకు చేరుకున్న సందర్భంలో నియోజకవర్గం నుంచి రోజువారీ వెళ్తున్నటువంటి నివేదికలను మరి మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఆరేపల్లి మోహన్ గారు నిర్మల్ నియోజకవర్గ హైదరాబాద్ కు, ఢిల్లీకి, ఏఐసిసి కూడా పంపించి దానిపైన ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ను మనతో పంచుకోవడం కోసం మరి వాళ్ళిద్దరు మన దగ్గర రావడం జరిగింది. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను, కొంతమంది ముఖ్య నాయకులు పిలవడం జరిగింది. మరి మాకు మీరు చేయాల్సిన మార్గనిర్దేశం చేసినట్టయితే మేము చేయాల్సిన ప్రతి పనిని తప్పకుండా కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మొదలు గౌరవనీయులు తాహిర్ అందార్ గారిని మాట్లాడారు. ఈ నియోజకవర్గంతో పాటు ముదోల్ నియోజకవర్గం ప్రశ్నితులు ఉన్నారు కాబట్టి ముదోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు 100% అయింది. ఒక బైసా టౌన్లో మాత్రం 98% అయింది. 2% షిఫ్టెడ్ ఓట్స్, అలాగే చనిపోయిన వారి సంఖ్య ప్రకారంగా అక్కడ 98% అయింది. అంటే ముదోల్ నియోజకవర్గంలో మొత్తం ప్రక్రియ ఎస్ఐఆర్ది అయిందనే విషయాన్ని పత్రికా సోదరుల సమక్షంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఖానాపూర్కు సంబంధించి వారిచ్చిన సమాచారం మేరకు కూడా 100% ఈరోజు సాయంత్రం వరకు ఖానాపూర్ నియోజకవర్గం కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అవుతుంది. అదేవిధంగా నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి మరి రేపు ఎల్లుండి ఇంకా మనకు అవకాశం ఉన్నప్పటికీ ఇంకా ఏదైనా తప్పులు జరుగుతుంటే సరిదిద్దుకోవడంతో పాటు మరి డ్రాఫ్ట్ డిక్లరేషన్ ప్రభుత్వ పరంగా 12 ఆగస్టు 13 ఆగస్టు నాడు డ్రాఫ్ట్ డిక్లరేషన్ అంటే గ్రామాలలో కానీ లేదా గ్రామ పంచాయతీలో కానీ మున్సిపల్లో కానీ కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో వాళ్ళు ఈ ఓటర్ యొక్క నామోదు జరిగిన ప్రక్రియను డిస్ప్లే చేస్తారు, ప్రకటన చేస్తారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ తెలిపారు. చేపలు పట్టడానికి చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు, వాగులు వంటి వాటికి వెళ్లవద్దని సూచించారు. భారీ వర్షంలో చేపల వేట నిషేధించడం జరిగిందని ఎవ్వరు కూడా చేపలు పట్టడానికి వెళ్లవద్దని సూచించారు. గోదావరి నది నదీపాక ప్రాంతాల మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లవద్దన్నారు. ఎవరైనా సరదా కోసం చేపలకు వెళ్లి చెరువులు, కుంటలు, వాగు రిజర్వాయర్లకు వెళ్లి వరదలో చిక్కుంటే వారిని రక్షించాలని మత్స్యకారులకు సూచించారు. చెరువులు, కుంటల దగ్గర చేపల కోసం వలను అమర్చితే వాటిని తొలగించాలన్నారు. గోదావరి నదిపై పొనకల్ సమీపంలో నిర్మించిన మినీ సదర్మాట్ బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరుతుండటంతో 2 గేట్లను తెరిచి నీటిని కిందికి విడుదల చేస్తున్నామని ఏఈ నవీన్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లోకి వస్తున్న భారీ వర్షాలు, కాలువల నదుల వల్ల పెద్ద ఎత్తున ఈ బ్యారేజ్కు వరద నీరు చేరుకుంటుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. మామడ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గురువారం మండల సభ సమావేశాన్ని ప్రత్యేక అధికారి గంగారెడ్డి అధ్యక్షులు నిర్వహించారు. సమావేశం సాదాసీదా జరిగింది. గ్రామంలోని సమస్యలు సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయా శాఖల అధికారులు పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎంపీడీ విజయకుమార్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీ హరికృష్ణ, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. లీకేజ్ అయినా, హ్యాండ్ పంప్ అయినా, ఏ రిపేర్ అయినా, ఎటువంటిదైనా ఇంకా అంటే ఇష్యూస్ ఏమున్నా ఎప్పుడైనా కాల్ చేయండి. మేము అంటే మా అంటే
ఆపరేటర్స్ ఉంటారు, వాల్వ్ ఆపరేటర్స్ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, అందరు ఉంటారు. ఏ ఇష్యూ అయినా మేము ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. అవునవును. ఇంకేమైనా తీసుకోలేదు సార్. షిఫ్టింగ్ కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది. ఓన్లీ మిడిల్ పోర్టు, లూజ్ లైన్, డ్యామేజ్ పోల్ అనేది కొంచెం త్వరగా చేస్తాము. ఎస్టిమేట్ ఉన్నది కొంచెం లేట్ అవుతుంది. ఇందులో షిఫ్టింగ్ ఇక్కడ వేసినాము, ఇక్కడ జగదమ్మ దాంట్లో వేసినాము, పొంకల్లో వేసినాము, నెక్స్ట్ లింగపూర్లో కూడా వేసినాము. ఇక్కడ గ్రేజింగ్కి వెళ్ళమని చెప్పండి. అంటే మామూలుగా పశువులను తీసుకెళ్ళడం కానీ, ఓవర్ఫ్లో రోడ్స్ మీద వాటర్ ఓవర్ఫ్లో అవుతున్న రోడ్స్ మీద కూడా ఎవరిని వెళ్ళాలని చెప్పండి. ఇంకా ఫిషింగ్ యాక్టివిటీస్ కూడా చేయమని చెప్పండి. సో ఇంకోటి డ్రైడే యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేసి డ్రైడే యాక్టివిటీస్ ఎక్కడ కానీ కూడా డెంగ్యూ కేసెస్ మాత్రం రిపోర్ట్ అవ్వదు. సో మనం డెంగ్యూ కేసెస్ రిపోర్ట్ అయితే మాత్రం అక్కడ మనం డ్రైడే యాక్టివిటీస్ చేయలేము. డ్రైడే యాక్టివిటీస్ అంటే ఏంటి? యాక్చువల్గా వాటర్ ఎక్కడైతే నిల్వ ఉంటాయో అవన్నీ నిల్వ ఉండకుండా చూసుకోవాలి మనం. సో అవి నిల్వ ఉన్న చోట ఏమవుతుంది, మస్కిటోస్ అనేది అవి బ్రీడ్ అవుతాయి. సో ఇవి డ్రైడే యాక్టివిటీస్ తప్పకుండా ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మనం చేయాల్సి ఉంటుంది. సో మనము ఆ రోజు సెక్రటరీస్, ఎంపీడబ్ల్యూస్, మీరు అందరూ అంటే డోర్ టు డోర్ వెళ్ళి ఎక్కడ వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. ఆ పని మనం ఎవ్రీ ట్యూస్డే. నిర్మల్పట్నంలోని సోఫినర్ కాలనీలో క్రీడాకారుల గురువారం బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ క్రీడా సంఘం చేశారు. ఈ సందర్భంగా బూత్ నాయకులు లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలని సూచించారు. క్రీడలతో మానసిక శారీరక ఆరోగ్యం ఏర్పడుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్, ఎస్పీల సూచన. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, జలకలను సంతరించుకున్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు. శ్రీ గండిరామన్న దత్తసాయి ఆలయ కమిటీ చైర్మన్ గా కొట్టశేఖర్ పదవీ ప్రమాణ స్వీకారం. హాజరైన శ్రీహర్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.